హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవీఎం హై క్రియేటివ్స్. ఇక్కడైతే ఎండలు చాలా మండిపోతున్నాయి కాబట్టి ఈ ఎండాకాలం మనం మజ్జిగ తినడం వల్ల బాడీకి కూడా చలవ ఉంటుంది. అందుకని నేను ఒక కప్పు గట్టి పెరుగు తీసుకొని ఒక కుండలోకి వేసుకొని విస్కర్తో బాగా కలిపేసుకుంటున్నా అండి. మొత్తం మజ్జిగకైతే రెడీ చేసుకుంటున్నాను. కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టేశానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకుంటున్నా అండి. ఈ ఎండాకాలం పిల్లలు కూడా మజ్జిగ పులుసు చేసి పెట్టడం వల్ల చాలా బాగా తింటారు. కడుపు కూడా చాలా చలువ ఉంటుంది. సో ముందుగా పోపు ఆవాలు జీలకర్ర మొత్తం వేసేసుకున్నా అండి. కరివేపాకు కూడా వేసుకున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుంటున్నా అండి. ఉల్లిపాయ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలండి. సో ఇలా అన్ని ఆయిల్లో కొంచెంగా మగ్గించుకోవాలండి. ఇంకా ఆయిల్లో మొత్తం మగ్గిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఇంకా ముందుగా మనం రెడీ పెట్టుకున్న పెరుగు ఉంది కదా, అందులోకి మనకు ఎన్ని గ్లాసెస్ వాటర్ సరిపోతాయో అంత వేసుకొని మజ్జిగ రెడీ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పోపునైతే వేసేసుకొని కలిపేసుకోవాలండి. అంతేనండి, ఈజీగా మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక చాలా ఈజీగా అండి చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఇలాగ మజ్జిగ పులుసుతో అన్నంలో వేసుకొని తిన్నామంటే రుచి మాత్రం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, ఇంకా అన్నంలోకి అయితే లేట్ చేయకుండా మజ్జిగ పులుసు వేసుకొని తినేస్తాయండి. చాలా బాగుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.